మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పాలకూరతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు, పచ్చిమిర్చి 10, ఉల్లిపాయ 1 మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, చింతపండు చిన్న నిమ్మకాయ అంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పిక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 4-5, నూనె 5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని నూనె వేయకుండా పప్పులు వేయించుకుందాం. జీలకర్ర, వేరుశనగ పప్పులు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాం. ఇదిలా వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేద్దాం. బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ అదే పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దీనిలో పచ్చిమిర్చి, కడిగి శుభ్రం చేసి కట్ చేసిన పాలకూర కూడా వేసి వేయించుకుందాం. 2-3 నిమిషాలు వేయించితే పాలకూర పచ్చిమిర్చి కూడా వేగుతాయి. దీనిలో ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి ఇలా వేస్తే చింతపండు మెత్తబడుతుంది. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన వేరుశనగ పలుకులు, పచ్చిశనగపప్పు పౌడర్ చేసుకుందాం. ఇది అలా చేసిన పొడి దీన్ని పక్కన పెట్టి వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు, వేయించిన పచ్చిమిర్చి, పాలకూర, చింతపండు మిశ్రమం వేద్దాం. అలాగే దీనిలో ముందుగా చేసుకున్న పప్పుల పొడి కూడా వేసి మూత పెట్టి చట్నీ పచ్చళ్ళ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పై 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రేఖలు వేసి వేయించిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పచ్చడిని వేసి ఒకసారి కలిపి వేరే బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైన పాలకూర పచ్చడి రెడీ అయింది. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పాలకూర పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.